ఈ ప్రభుత్వం ఉద్యోగులకి దీపావళి ధమాకా ఇచ్చిందని, దీపావళి కానుక ఇచ్చిందని చాలా ఆర్భాటంగా వార్తలు రాస్తే నిజంగానే ఏమో ఈ ప్రభుత్వం ఏదైనా దీపావళికి ఉద్యోగులకు ఏమైనా బోనస్ ప్రకటించిందా, లేకపోతే వరాలు ప్రకటించిందా, లేదా వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశారా అని చెప్పి మేము కూడా ఆసక్తిగా పత్రికలన్నీ చదివాం. తీరా చూస్తే కేవలం ప్రచారం తప్ప, చంద్రబాబు నాయుడు గారు సహజ స్థాయిలో పబ్లిసిటీ తప్ప ఆ వార్తలు ఏం కనిపించలేదు. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను కూడా మోసం చేసి, మాయ చేసి, తానేదో సాధించినట్టుగా, తానేదో చేసినట్టుగా ఈ ప్రభుత్వం బిళ్ళపిచ్చే కార్యక్రమం చేసినట్టుగానే అర్థమవుతుంది. ఒక్క డిఏ ప్రకటించారు, ఒక్క కరువు బత్యం. లెక్క ప్రకారం 4 కరువు బత్యాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏతో పండగ చేసుకోమని రాశారు. దీపావళి కోసం అంట చంద్రబాబు నాయుడు గారు ఒక పండగ చేసుకోమని ఇది ఇచ్చినట్టుగా పత్రికలు రాసినాయి. ఆయన అనుకూలమైన పత్రికలన్నీ రాసినాయి. అసలు పండగ వాతావరణం క్రియేట్ అయింది ఉద్యోగులు అని రాస్తున్నారు. ఒకసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, వాళ్ళ మనోభావాలు ఏంటో అర్థమవుతాయి. అన్ని వర్గాల్ని మోసం చేశాడు. ఇప్పటివరకు చూసుకుంటే 16 నెలల కాలంలో రైతుల్ని నిలువున ముంచేశాడు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్తో కలిపి 20,000 ఇస్తానని చెప్పి అది కూడా పూర్తి ఇవ్వకుండా ముందుగా ఏం చెప్పాడు, పిఎం కిసాన్ వేరు, అదనంగా 20,000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ రెండు కంబైండ్ అన్నాడు. లక్షలాది మంది రైతుల సంఖ్య తగ్గించేశారు. అయిపోయి అదన్నా పూర్తిగా ఇచ్చారంటే ఇంకా లక్షల మంది రైతులకి అకౌంట్లో డబ్బులే పడలే. ఆ విధంగా రైతుల్ని ముంచేసి, ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ వరకు ఇవ్వకపోవడంతో మీ పిల్లల్ని ఫీజు కడితేనే కాలేజీ పంపడం, లేకపోతే లేదని తల్లిదండ్రులను పిలిచి కాలేజీలు వార్నింగ్ ఇస్తారన్నమాట వాస్తవం. అలా విద్యారంగాన్ని ముంచేశారు. ఇంతకుముందు అమ్మఒడి కింద ఆయన ఇచ్చేదానికన్నా అదనంగా ఇస్తానని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారుల సంఖ్య తగ్గించేశారు. పోనీ ఆ రంగంలో అయినా సరే ఏదైనా చేశాడా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నాడు నేడుని నీరు కార్చేశారు. అక్కడ పెట్టిన ఆర్ఓ ప్లాంట్లు పనిచేయవు, అక్కడ పెట్టిన టీవీలు పనిచేయవు, కనీసం చాక్ పీసులు కూడా సప్లై చేయలేని పరిస్థితికి స్కూల్స్ వచ్చినాయి. ఇక ఆరోగ్యశ్రీ అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆగిపోయింది. బహుశా మీ అందరికీ తెలుసు. వారం రోజులుగా అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని బంద్ చేసి సమ్మెలో పాల్గొన్నాయి. ఏదో కొన్ని ఆసుపత్రులు వాళ్ళకు కావలసిన ఆ పార్టీ అధికారంలో ఉంటే చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే కొంతమంది కొన్ని ఆసుపత్రులు తప్ప మిగతా అన్ని ఆసుపత్రులు ఇవాళ ఆరోగ్యశ్రీని బంద్ చేసి తమ బాకీలు చెల్లించాలని సమ్మెలో ఉన్నాయి. ఇవాటి వరకు పిలిచి మాట్లాడే దిక్కులేదు. మరోవైపు ప్రైవేటీకరణ చేయడం కోసం మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పెద్ద కార్యాచరణ తీసుకుని దానికి కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచేశారు. 104, 108లు తమ అనుయాయులకు కట్టబెట్టి ఇవాళ ఫోన్ కొడితే 108 వచ్చే పరిస్థితి లేని విధంగా మళ్ళీ తయారు చేశారు. పిహెచ్సి డాక్టర్లు సమ్మె ప్రారంభించి 15 రోజులైంది. పిహెచ్సి డాక్టర్లు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టిన ప్రభుత్వ అధికారి కానీ, ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కానీ లేడు. వైద్య రంగాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది.
ఉద్యోగుల్ని నిట్ట నిలువున ముంచే కార్యక్రమం. ఎన్నికల ముందు చాలా హామీలు. ఎన్ని హామీలంటే గతంలో చంద్రబాబు నాయుడు తమని మోసం చేశాడని, తమని ఇబ్బంది పెట్టాడనే విషయం తెలిసి కూడా సరే మనిషి మారాడేమో, ఇప్పుడైనా సరే మనకేదైనా మేలు చేస్తాడేమో అని ఉద్యోగ వర్గాలు అనుకునే స్థాయికి అబద్ధాలు ఆడి పచ్చి దగా చేసి మళ్ళీ ఇవాళ పండగ చేసుకున్నారని, పండగ చేసుకోమని సొంత పత్రికలో రాయిస్తూ ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఇంత హైడ్రామా చేసే ప్రభుత్వం ఏది ఉండదు. ఒక చిన్న పని చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా అనే ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు లెక్కల ప్రకారం, వివిధ వర్గాలు వేస్తున్న లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడి ఉంది. 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడి ఉందనేది నిజం. వాటి గురించి ఎక్కడ ప్రస్తావన చేయలే. కేవలం పోలీసు వారికి మాత్రం అది కూడా ఈఎల్స్ అంటే ఎర్న్ లీవ్స్ 2 దఫాలుగా 210 కోట్ల రూపాయలు వచ్చే ఏడాదిలోపు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. మంత్రివర్గం సమావేశం అయినప్పుడల్లా ఉద్యోగుల కోసం ఏదైనా మాట్లాడారేమో, ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారేమో అని ఎదురు చూడటమే తప్ప 16 నెలల్లో ఒక్కసారి కూడా ఎలాంటి మేలు చేసే నిర్ణయం కూడా తీసుకోలేదు. కేబినెట్ సమావేశం అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో భూములు పంచడం, రాయితీలు ఇవ్వడం ఎవరికి? కార్పొరేట్ సంస్థలకి. అలాంటి వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. అడిగితే ఎదురుదాడి, కేసులు పెట్టడం, ఎవరినైనా సరే తమ సొంత ప్రచార సాధనాలతో బురద జల్లే కార్యక్రమం. మసిబూసి మారేడికాయ చేసి ఈ రాష్ట్రంలో ఏదో గొప్ప జరిగిపోతుందనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చూస్తున్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు అంటే ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం, గ్యారంటీ పెన్షన్ పథకం ఈ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదిస్తాం అని చెప్పారు. అసలు ఓపీఎస్నే అమలు చేస్తామని కూడా ప్రచారం చేశారు, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడింది ఏంటి? అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మేమేం చేయలేం, ఇదే కదా మాట్లాడారు. అంటే అర్థం ఏంటి? ఈ కథని అటకెక్కిచ్చేసాం అని చెప్పకనే చెప్తున్నారు. ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ ఇస్తానన్నారు. మేము అడుగుతున్నాం, పిఆర్సీ ఇవ్వడం కోసం ఏం చేయాలి? ఫస్ట్ పిఆర్సీ కమిషన్ ఉండాలి కదా. గత ప్రభుత్వం వేసిన పిఆర్సీ కమిషన్ని మీరు బలవంతంగా ఆ చైర్మన్ని వెళ్ళగొట్టే కార్యక్రమం చేశారా లేదా? పోనీ అప్పుడున్న చైర్మన్ని మీరు వెళ్ళగొట్టే కార్యక్రమం చేస్తే కొత్తగా చైర్మన్ని నియమించారా? ఇవాళ వరకు మీరు కొత్త పిఆర్సీ చైర్మన్ని వేయకుండా ఈ పే రివిజన్ కమిషన్ని మీరు వ్యవస్థీకరించకుండా ఏ విధంగా పిఆర్సీ అమలు చేస్తారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం, ప్రతిపక్ష పార్టీగా అడుగుతున్నాం. అలవెన్స్ పేమెంట్ల మీద పునఃసమీక్షిస్తాం, పునఃపరిశీలన చేస్తాం అన్నాడు ఆయన. ఇప్పుడున్న అలవెన్స్లన్నింటినీ కూడా అంటే 2024 ఎన్నికల నాటికి ఉద్యోగులకి, అధికారులకి వచ్చే అలవెన్స్లన్నింటినీ కూడా సమీక్షించి వీటిని అంతకన్నా మెరుగ్గా ఇస్తామన్నాడు. ఏమన్నా ఇచ్చాడా? ఒక్క అలవెన్స్ అయినా? పోనీ అంతకుముందు అలవెన్స్లు అయినా సరే చెల్లించారా అని మేము అడుగుతున్నాం. ఎక్కడైనా ఒక ఉద్యోగికి ఏ అలవెన్స్ ఇచ్చారు బాబు మీరు చెప్పమని అడుగుతున్నాం. 16 నెలలు అయింది. ఇవాళ వరకు ఈ వర్గానికి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పటిష్టంగా ఒక్క చర్య కూడా తీసుకోకుండా నిన్న హడావిడిగా ఉద్యోగ సంఘాలను పిలిచి
క్యాబినెట్ సబ్ కమిటీ నియమించి వాళ్ళతో గంటలు చర్చించి మొత్తానికి మమ అనిపించారు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ ఒక్క డిఏ ఎంత? 160 కోట్లు. మామూలుగా మీరు ఇవ్వాల్సింది ఎంత? 4 డిఏలు ఇప్పటికే. పోనీ డిఏ కూడా ఎప్పటి నుంచి అమలు చేయాలి? పోయిన జనవరి నెల నుంచి. బకాయిలు ఇస్తానని చెప్పారా? చెప్పలేదు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మాకు? ఇదే కాదు, మేము వచ్చిన వెంటనే ఉద్యోగులకి పెన్షనర్లకి బకాయిలు చెల్లిస్తాం అని కూడా ఆయన హామీ ఇచ్చాడు ఎన్నికల ముందు. లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, అదేవిధంగా జీపీఎస్, ఏపీ జిఎల్ఐ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తామని బోల్డ్ కబుర్లు చెప్పాడు. అసలు పెన్షనర్ల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని కూడా ఒక హామీ ఇచ్చాడు ఆయన. ఏది? ఎక్కడ కార్పొరేషన్? ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏర్పాటు చేసే దిశగా ఒక్క అడుగు ముందుకేసామని చెప్పండి మీరు. అంటే అన్ని వర్గాలకి ఇచ్చిన హామీలాగే ఈ వర్గానికి కూడా, ఉద్యోగ వర్గాలకు కూడా హామీలు ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకునే కార్యక్రమం. 16 నెలల తర్వాత అది కూడా ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి, రోడ్డు ఎక్కుతూ ఉన్నారు అనే విషయం అర్థమైన తర్వాత పిలిచి మమ అనిపించి తూతు మంత్రంగా ఒక డిఏ ఇస్తే, ఆ ఒక్క డిఏతో క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులందరూ కూడా సంబరపడిపోతున్నారని మీరు అనుకుంటే ఎంతకన్నా మీ ఫెయిల్యూర్ ఇంకేది ఉండదని మేము చెప్తూ ఉన్నాం. మేము అడుగుతున్నాం, ఇదంతా బాబు గారి బిల్డప్ తప్ప ఈ ఒక్క డిఏతో ఏదైనా వనగోరేది ఉందని ఏ ఉద్యోగ సంఘం పెద్దలైనా గట్టిగా చెప్పగలుగుతారా? ఇవాళ ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే, ఉద్యోగం లేనోడు హ్యాపీగా లేడు, ఉద్యోగం ఉన్నవాడు కూడా హ్యాపీగా లేడు. ఈ రాష్ట్రంలో అది పరిస్థితి. ఏ ఒక్కడూ హ్యాపీగా లేడు. ఇదే కాకుండా ఇంకా చెప్తే అసలు ఎన్ని మాటలు చెప్పాడు అనుకుంటున్నారు ఈయన? ఏదో ఆయన కొత్త వ్యవస్థల్ని క్రియేట్ చేస్తానడం కాదు, అసలు నా అంత మగాడే లేడు, లేస్తే మీ అందరికీ అసలు స్వర్ణయుగం వస్తుందన్నాడు. పాపం ఆ వాలంటీర్లు 2,66,000 దాదాపు 2,70,000 మంది వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే నియమించి వాళ్ళందరినీ ఇంటింటికి పంపించి సేవలు అందించే కార్యక్రమం చేస్తే వాళ్ళకేం చెప్పాడు ఎన్నికల ముందు? మీకు 5,000 కాదు, నేను 10,000 ఇస్తాను, నేను వచ్చిన వెంటనే అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు ఆయన. ఇప్పుడు నిన్న ఉద్యోగ సంఘాల సమావేశంలో ఏం చెప్పాడు? ఇదొక వ్యవస్థే కాదు, అసలు ఇది వృధా, ఇది వాలంటీర్ల వ్యవస్థ ఒక వృధా ఖర్చు అని నేను చెప్పాడు ఆయన. 1,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒకే ఒక నోటిఫికేషన్లో నియమించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సేవలు అందించే ఒక వినూత్నమైన వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని పారదర్శకంగా సేవలు అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ ఆయన ఏమంటా ఉన్నాడు? ఈ సచివాలయ వ్యవస్థ అనవసరమైన వ్యవస్థని ఇన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి ప్రభుత్వం మీద భారం మోపాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇప్పుడుది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఉన్న డిమాండ్. ఇంచుమించు 52,000 నుంచి 55,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని చేస్తే ఇది ఒక పెద్ద గుదిబండ అయిపోయింది, ఆర్టీసీని ఎలా విలీనం చేస్తారని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. దీనివల్ల ఖర్చు పెరిగిపోయింది అంటూ ఉన్నారు. అసలు మేము అడుగుతున్నాం, అసలు మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, తీసిన ఉద్యోగాలు ఎన్ని బహిరంగంగా ప్రకటించగలుగుతారా? మీకంత ధైర్యం ఉందా? వాళ్ళ బెవరేజెస్ కార్పొరేషన్లో 18,000 ఉద్యోగాలు పీకిపడేశారు. మీ సొంత మనుషుల కోసం మళ్ళీ ప్రైవేటు మద్యం వ్యాపారాలు తీసుకొచ్చారు.
నకిలీ మద్యాన్ని సృష్టించారు. గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు పెట్టినట్టుగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నారు. ఆ 18,000 మంది ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేశారు. అలాగే ఫైబర్ నెట్లో 2,000 మందిని తొలగించేశారు. వచ్చిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ కూడా తీసేయాలని చెప్పి కంకణం కట్టుకుని ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేశారో మనం అందరం చూసాం. ఇప్పటికీ చాలా చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లని తీసి ఉద్యోగాలు తీసేసి రోడ్డు మీద పడేశారు. ఇంటింటికి రేషన్ పంపిస్తూ ఉంటే ఆ ఎండియు వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు. గ్రామాల్లో ఇంటికి రేషన్ వస్తే మాకు సమయం ఆదా అవుతుంది, మా పరిస్థితి ఇప్పుడు బాగుంది, శ్రమ తగ్గింది అనుకునే పరిస్థితి నుంచి వాళ్ళని పీక్ అవతల పడేశారు. మేము అడుగుతున్నాం, ఏదైనా సరే మీరు రండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగులకి ఎలా చేశారో ఈ 16 నెలల్లో మీరు ఏం చేశారో చెప్పండి బయటకు వచ్చి. ఇంచుమించుగా 2019లో జగన్ గారు సీఎం అయ్యే నాటికి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కావాలంటే లంచాలు ఇస్తే కానీ రాని పరిస్థితి. చివరికి వాటిని కూడా మెరిట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. అంతకుముందు ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 5 నెలలకో 6 నెలలకో ఒకసారి జీతాలు ఇస్తూ ఉంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 1వ తేదీని జీతాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కాకుండా ఆప్కాస్ అని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను తీసేశారు. మీకు తెలుసు, ఒక దళారీ వ్యవస్థ ఉండేది. ఎవడో ఒక ఏజెన్సీని క్రియేట్ చేయడం, ఆ ఏజెన్సీ ద్వారా ఎంప్లాయీస్ని పెట్టడం, ఆ ఎంప్లాయీస్ అందరూ ఆ దళారీ వ్యవస్థకి కమిషను కట్ చేసుకుని జీతాలు పొందడం, వీటన్నిటినీ తీసి అది కూడా వాళ్ళకి రావాల్సింది మెరుగుపరిచి జీతాలు పెంచి ఈ ఆప్కాస్ ద్వారా చెల్లింపులు చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 1,00,000 మంది ఉద్యోగులు ఆప్కాస్ ద్వారా వేతనం పొందుతున్నారు. మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు? ఆప్కాస్ని రద్దు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, సచివాలయాల హేతుబద్ధీకరణ అని చెప్పి జనాభాను బట్టి ఇంతేమంది ఎంప్లాయీస్ ఉండాలని ఆ జనాభాని బట్టి ఎంప్లాయీస్ని కుదించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంతమంది అవసరం లేదని చెప్తున్నారు. ఆ రోజు కొత్తగా ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం క్రియేట్ చేసి 1,30,000 మందికి జగన్ గారు ఉద్యోగాలు ఇస్తే ఆ సచివాలయ ఉద్యోగులకు కూడా మీరు భ్రమలు కల్పించి ఏదో మేము వస్తే మిమ్మల్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దుతాం అన్నట్టుగా చెప్పి చివరికి ఏం చేశారంటే మీ మోసం చేసే వాళ్ళ జాబితాలో వాళ్ళను కూడా చేర్చారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒకటి ఖచ్చితంగా చెప్పాలి. జగన్ గారికి చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించి, అది కూడా 27% మధ్యంతర భృతిని ప్రకటించి ఇమీడియట్గా అమలు చేసిన విషయం వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాదు, అంతకుముందు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బకాయి పెట్టిన 2 డిఏల్ని చెల్లించిన మాట కూడా నిజమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం నేను ఇప్పుడే చెప్పినట్టుగా ఆప్కాస్ని ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమం బాధ్యత కూడా దళారీ వ్యవస్థను తొలగించి ప్రభుత్వం తీసుకున్న మాట నిజమా కాదా అని అడుగుతున్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులకి మినిమం స్కేల్ని క్రియేట్ చేసిన మాట మీ అందరికీ గుర్తుండే ఉంటుందని నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా
అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా జీతాలు పెంచారు. పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకి వేతనాలు పెంచారు. అంతెందుకు, ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట ప్రకారం 10,000 రూపాయలు వేతనాన్ని మొదటి క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా వచ్చిన వెంటనే ఉద్యోగ వర్గాలకి ఇచ్చిన మాట ప్రకారం పిఆర్సీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరేం చేశారు? పిఆర్సీ చైర్మన్తో రాజీనామా చేయించే ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంచుమించుగా మీరు ఈ విధంగా చూసుకుంటే వ్యవస్థని విస్తృతపరిచి సాధ్యమైనంత వరకు కరోనా వంటి కష్టకాలం వచ్చినా కూడా పిఆర్సీని కూడా అమలు చేసే కార్యక్రమం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే న్యాయంగా ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు ఉన్నాయో వాటిని ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు అధికారంలో ఉన్న ఉద్యోగులకి ఏనాడు ఆయన అనుకూలం కాదనే విషయం తెలిసిన ఉద్యోగ వర్గాలు కూడా ఈసారి ఆయన ఏమన్నా మారాడేమో అనుకోవడం ఒక పరిణామం అని చెప్పి దాని పరిస్థితులు ఇవాళ మనం అన్ని వర్గాలతో పాటు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి నెల ఉద్యోగులకి 1వ తారీఖున జీతాలు ఇస్తానని చెప్పి పెద్ద ప్రచారం చేశాడు. ఆయన ఏమైనా ఇచ్చాడా? ఎక్కడైనా ఇచ్చాడా? ఇవాళ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపితే దండకంటాడు, సచివాలయ వ్యవస్థ పనికిమాలిన వ్యవస్థ అంటాడు. వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా దుర్మార్గంగా దాని మీద ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా పచ్చిగా విమర్శలు చేసిన పరిస్థితి చూసాం. ఆయనకి కావాల్సిందల్లా ఒకటే, అమరావతి. మీరు ఎక్కడ అప్పు తెచ్చినా అమరావతిలో నీళ్లు తోడడానికో, అమరావతిలో తుప్పలు కొట్టడానికో, లేకపోతే అమరావతిలో మీ కళల రాజధానికి అక్కడ నిధులు సమకూర్చుకుని బిల్డింగ్లు కట్టుకోవడానికో తప్ప ఇవాళ ఒక రోడ్డు మీద ఒక గొయ్యి పూడ్చారా, ఒక గుత్త పూడ్చారా? మా హయాంలో ఎక్కడన్నా చిన్న చిన్న గుంతలు ఉంటే కంగారుగా వెళ్ళిపోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆ గుంతలన్నీ పూడ్చేసేవారు. అన్నీ కాదు, అక్కడక్కడ ఒక గుంత ఫోటోలు ఫోజుల కోసం. ఇవాళ మీరు చూడండి, ఏ జిల్లా అయినా వెళ్ళండి, ఏ ప్రాంతం అయినా వెళ్ళండి, ఎంత దారుణంగా రోడ్లు ఉన్నాయో. వచ్చిన వెంటనే హడావుడిగా గోతులు పూడ్చి అద్దంలాగా రోడ్లు చేశామని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చే పత్రికలుగా రోడ్లు కనబట్టలేదు ఆ కళ్ళకి. కనీసం పత్రిక అంటే సామాజిక బాధ్యత ఉండాలి. సామాజిక వర్గ బాధ్యత ఒకటే కాదు, కొన్ని పత్రికలు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాలి. ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో ఇంకెక్కడా ఉండవేమో అనిపిస్తుంది. ఎందుకింత కక్ష అంటే వాళ్ళ ఆడింది ఆట పాడింది పాటగా సాగకపోతే ఎవరినైనా అనిచేస్తాం, ఎవరినైనా సరే మేము కూలదోసేస్తామని ఒక పెద్ద వ్యవస్థని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకున్నాడు. ఆయన అడుగుజాడల్లో వారి తనయుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడున్న మిత్రులందరినీ, ప్రచారం తప్ప పని కనపడుతుందా ఎక్కడన్నా? నోరిప్పితే అబద్ధాలు. ఇవాళ మీరు ఏ ఆసుపత్రికైనా వెళ్ళండి, ఆరోగ్యశ్రీ లేదనే చెప్తారు. ఆరోగ్యశ్రీ మేము చేయట్లేదు, సమ్మెలో ఉన్నామని చెప్తారు. ఎక్కడికైనా వెళ్ళండి, వారం రోజుల నుంచి ఆరోగ్యశ్రీ వంటి ఒక బృహత్తరమైన పేద గుండె చప్పుడు లాంటి పథకాన్ని ఈ రాష్ట్రంలో సమ్మె ద్వారా ఆపేస్తే పట్టించుకోవట్లేదంటే మీరు అసలు ప్రభుత్వమేనా అని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం నడుస్తుందా, కార్పొరేట్ కంపెనీ ఈ రాష్ట్రాన్ని నడుపుతుందా చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా. 15 రోజుల నుంచి పిహెచ్సిలో డాక్టర్లు లేరు, సిహెచ్సిలో డాక్టర్లు లేరు, వాళ్ళందరూ కూడా సమ్మెలో ఉన్నారు అని అంటే వాళ్ళని పిలిచి మాట్లాడే దిక్కు లేదంటే దాన్ని ఏమని అంటారు? తోలుమందం ప్రభుత్వం అంటారా కాదా అని అడుగుతున్నాను నేను. వైద్య వ్యవస్థని, విద్యా వ్యవస్థని పట్టించుకోకపోతే మీరు ఇంకేం సాధిస్తారు?
మన్యం జిల్లా కురుపాంలో ఒక హాస్టల్లో గిరిజన బాలికల గురుకులంలో సుమారు 200 పైచిలుకు బాలికలకి కామెర్లు వచ్చి విశాఖపట్నం కేజీహెచ్లోను పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పెద్ద సంఖ్యలో వందలాది మంది పిల్లలు చికిత్స పొందుతూ 2 ప్రాణాలు వదిలి ఆ ప్రాంతం అంతా బిక్కుబిక్కుమంటూ ఉంటే పట్టించుకున్న పాపన పోయరా అని అడుగుతున్నాను. తీరా ప్రభుత్వం అక్కడ పరిస్థితులు ఏంటి అని ప్రభుత్వమే ఎంక్వైరీ చేస్తే పిల్లలు తాగే నీళ్లలో మలమూత్రాలు కలవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని నివేదికలు వస్తే మీకు సిగ్గు అనిపించట్లేదా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అసలు గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో ఆశలతో ఆడపిల్లలు చిన్నారులు అక్కడ చదువుకుందామని చేరితే కనీసం వాళ్ళకి శుభ్రమైన తాగునీరు కూడా ఇవ్వకుండా అక్కడున్న ఆర్ఓ ప్లాంట్లని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చోట ప్రతి పాఠశాలలో ప్రతి హాస్టల్లో ప్రతి గురుకులంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ ఆర్ఓ ప్లాంట్ల ఫిల్టర్లను కూడా మీరు మార్పు చేయని పరిస్థితికి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఇటు ప్రజా వైద్యాన్ని అటు ప్రజా విద్యని గాలికి వదిలేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? గూగుల్ వచ్చింది. గూగుల్ వస్తే ఈ రాష్ట్రం మొత్తం దశ దిశ మారిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజల మొత్తం తలరాతులు మారిపోతాయా? మేము 200 ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు చెప్తూ ఉంటే లేదు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్తున్నారు. మేమేమంటున్నామంటే గూగుల్తో చెప్పించండి, ఇదిగో మేము ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం, మా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం, ఇక్కడ ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పించండి. ఆ లులు అనే ఒక కంపెనీని పట్టుకొచ్చారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో విలువైన వందలాది కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చి ఆయన అక్కడ ఏం చేస్తారంట, మాల్ కడతారంట. మనందరం చూస్తాం మాల్లో ఏముంటాయి? బ్రాండెడ్ షోరూమ్స్, పెద్ద పెద్ద సినిమా హాళ్ళు. అక్కడ వచ్చే ఉద్యోగాలు ఏంటి? సేల్స్ మెన్స్, సేల్స్ గర్ల్స్, ఆ బ్రాండింగ్ మేనేజర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఇవే కదా ఉద్యోగాలు. దానికోసం వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చి మేము లులుని తెచ్చాం. అలాంటి భూమి మనకు కూడా ఇస్తే ఇక్కడ ఎవరికి ఇచ్చినా దాన్ని బ్యాంకులో తాకట్టు పెడితే 1000 కోట్లు వస్తే 1000 కోట్లు 500 కోట్లు పెడితే దానికన్నా బాబులంటే మాలు కడతారు. ఇక్కడున్న జర్నలిస్టులకి ఇచ్చినా ఇక్కడున్న ఎవరికి ఇచ్చినా అది పెట్టుబడి అంటాడు ఆయన. నువ్వు భూములు ఎకరం 99 పైసలా అంటే టీసీఎస్ అయితే ఎకరం 99 పైసలకు ఇచ్చేస్తావా? ఎవరు ఆస్తి ఎవరు దారదత్తం చేస్తున్నాడు? అసలు ప్రభుత్వ నిబంధనల్లో, ఏపీఐసి నిబంధనల్లో లీజుకి తప్ప సేల్ డీడ్ చేసే అధికారం ఉందా? మీరిచ్చే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇచ్చే భూములన్నీ సేల్ డీడ్ చేసి ఇస్తే ఒకసారి వాళ్ళకి హక్కులు దారాదత్తం అయితే రేపు ఆ కంపెనీ బోర్డు ఆమోదించలేదనో, లేదా ఆ కంపెనీకి ఇక్కడ అవసరం లేదనో, లేదా ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టే ఇష్టం లేదనో వెనక్కి వెళ్ళిపోతే ఈ భూముల్ని ప్రభుత్వం తీసుకోగలుగుతుందా అని అడుగుతున్నాను నేను. అధికారం లేనప్పుడు అడ్డగోలుగా రెచ్చగొట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ పచ్చి అబద్ధాలని ప్రచారం చేసి లేనిపోని అభూత కల్పనలన్నింటినీ కూడా జనంలో భయాందోళన పుట్టించి జగన్ గారు మళ్ళీ వస్తే భూములు లాగేసుకుంటాడు. అదే రీసర్వే ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. ఎన్ని అబద్ధాలు, 1 2? నాణ్యమైన మద్యం ఇస్తాం, 99 రూపాయల క్వార్టర్ ఇస్తాం, 99 రూపాయల క్వార్టర్ బాటిల్ ఇస్తామని చెప్పి ఎన్నికల హామీ వీళ్ళకి. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులతో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను తెరిపించారు. అసలు మామూలుగానే ఆ 99 రూపాయలకు ఆ చీప్ లిక్కర్ తాగితే లోపల ఉన్న అవయవాలన్నీ కొట్టేస్తున్నాయి, కిడ్నీల దగ్గర నుంచి అన్నీ పోతున్నాయని జనం భయపడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీస్, ఓన్ బ్రాండ్స్, అన్నీ నకిలీ.
ఎంతకాలం మీరు ప్రచారంతో లేనిపోని ఆర్భాటాలతో గడపగలుగుతారని అడుగుతున్నాను నేను. అన్ని వర్గాల్ని మోసం చేసి చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏం సాధిద్దామని మీరందరూ అనుకుంటున్నారనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అబద్ధాలని ప్రచారం చేయడంలో ఒక ఫ్యాక్టరీ అని నడుపుతుంటాడు. ఇప్పుడు IVRS ద్వారా అబద్ధాలని ప్రచారం చేస్తున్నాడు. అంటే రోజు రోజు కొత్త పొందలు తొక్కిస్తాడు. ఈయన దగ్గర ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ఇంకే రాజకీయ నాయకుడి దగ్గర ఉండవు. చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది. ఆ GST తగ్గించారు కేంద్ర ప్రభుత్వం అంటే ఈయన ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోడీ గారిని తీసుకొచ్చి పండగ చేస్తాడు. NRGSకి ఏమో ఆ పేద కూలీలకి బిల్లులు రావు, వేతనాలు రావు. అంత మాయ మాయ మాయ. దీనికి ఆయన అదృష్టం ఏంటంటే ప్రచార సాధనాలు ఆయన చేతిలో ఉండడం, ఆయన చెప్పిందల్లా చేసే పార్టీలు ఆయన గుప్పిట్లో ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశాలు అయిపోయాయి. ఒక్క DA ఇచ్చి దీపావళికి పండుగ చేసుకోమంటున్నారా ఉద్యోగుల్ని? ఒక్క DA. చూద్దాం, నిజంగానే వాళ్ళందరూ ఉద్యోగులందరూ కూడా ఈ ఒక్క DAతో సంతృప్తిగా ఉంటే, నిజంగానే వీళ్ళందరూ కూడా DAతో చాలా హ్యాపీగా ఉండుంటే, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తారో అనే దాన్ని బట్టి ఆ హ్యాపీనెస్ ఎంత అనేది కూడా మనకే అర్థమవుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.